గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నటువంటి రామోజీరావు గారికి సంబంధించిన సంస్మరణ సభ అడ్వర్టైజ్మెంట్తో హైలైట్ అయింది. సుప్రభాత సూర్యుడా వందనం, మహోన్నత తేజమా అభినందనం అంటూ తెలుగు వెలుగు మీడియా దిగ్గజం, ఆదర్శ పారిశ్రామికవేత్త, నిత్య కృషి వలుడు, ప్రజల అభ్యున్నతిని శ్రమించిన మహామనిషి పద్మవిభూషణ్ రామోజీరావు గారి అసాధారణ అద్భుత జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం, శక్తివంతం, ఆచరణీయం, చిరస్మరణీయం. వారి జీవితాన్ని స్మరించుకుని, విజయాన్ని తలుచుకుని, మధుర జ్ఞాపకాలను పంచుకునేందుకు, వారి ఆదర్శాలను గౌరవిస్తూ మేము నిర్వహిస్తున్న ఈ సంస్మరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నామంటూ ఇవాళ అనుమోలు గార్డెన్స్లో సాయంత్రం 4 గంటలకు కానూరులో జరగబోతున్నటువంటి సభకు సంబంధించి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే పిన్నెల్లి అరెస్ట్, ఈవీఎం ధ్వంసం, సిఐపై హత్యాయత్నం సహా మరో 2 కేసుల్లో చర్యలు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు అరాచకం సృష్టించిన పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, తాజా ఎన్నికల్లో ఆ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. పిన్నెల్లి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన గంటలోనే ఆయన అదుపులో తీసుకున్నారు. పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడం మీద రెంటచింతల పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసిన కేసులో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కారంపూడి పోలీసులు కేసు పెట్టారు. ఈ 4గింట్లోనూ పిన్నెల్లి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కానీ ఇన్నాళ్లు అరెస్ట్ చేయకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి జూన్ వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మే 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులను హైకోర్టు ఇప్పటికే 3 సార్లు పొడిగించడంతో పిన్నెల్లి పోలీసుల ఆధీనంలో ఉంటూ ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేస్తున్నారు. ఈ వెసులుబాటు గడువు ముగియడం, బెయిల్ పిటిషన్లను హైకోర్టు రద్దు చేయడంతో బుధవారం నర్సరావుపేట మండలం రావిపాడు పరిధిలోని వెల్లాలో ఉన్న ఆయన నర్సరావుపేట రూరల్ సిఐ మల్లికార్జున్ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో కాకుండా పిన్నెల్లి సొంత కారులోనే ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఈ కేసులను విచారిస్తున్న గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు, కారంపూడి సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. నర్సరావుపేట ప్రభుత్వ ప్రధాన ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బందోబస్తు మధ్య నర్సరావుపేట నుంచి గురజాల మీదుగా మాచర్ల కోర్టుకు తరలించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నెల్లూరు జైలుకి రిమాండ్కి పంపించారు. ఇకపోతే ఇన్నాళ్లకు పాపం పండింది అంటూ ఎన్నో ఘోరాలు నేరాలకు పాల్పడ్డ పిన్నెల్లి మాచర్ల నియోజకవర్గాన్ని చెంబల్లోగా మార్చేసిన అరాచక శక్తి, వైకాపా మొక్కల్ని తాలిబాన్ల మాదిరిగా తయారు చేసే ఈ దారుణ దమనకాండ, తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లేపై దాడులు, హత్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఓం బిర్లాయే సభాపతి, 12 నిమిషాల్లోనే పూర్తయిన ప్రక్రియ, మూజువాణి ఓటుతో నిర్ణయం, డివిజన్ కోరని ప్రతిపక్షాలు. సభాపతికి ఎన్నికలు 48 ఏళ్లలో ఇదే తొలిసారి. నూతన లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం కేవలం 12 నిమిషాల్లో పూర్తయింది. రాజస్థాన్లోని కోటా స్థానం నుంచి బీజేపీ తరపున గెలిచిన ఓం బిర్లా మరోసారి స్పీకర్ అయ్యారు. ఈ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో ప్రవేశపెట్టిన తీర్మాన సభ్యులు మూజువాణి ఓటుతో మద్దతు పలకడంతో ఆయన విజయం సాధించారు. ప్రతిపక్షానికి ఉపసభాపతి పదవిని ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇండియా కూటమి తమ అభ్యర్థిగా కేరళ ఎంపీ కొడిక్కున్నిల్ సురేష్ని బరిలోకి దింపింది. మాడభూషి, అనంతశయనం అయ్యంగార్, గుర్దియార్ సింగ్, దిల్లాన్, బలరాం జాకట్, డిఎంసీ బాలయోగి తర్వాత రెండోసారి స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తిగా బిర్లా రికార్డు సృష్టించారు. తొలి విడతలో 5 ఏళ్లు పూర్తి చేసి వరుసగా రెండోసారి స్పీకర్ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా బలరాం జాకట్ కాగా ఓం బిర్లా ఆ కోవలో రెండోవారు. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే తొలి 2 రోజుల్లో ప్రమాణం చేయలేకపోయిన సభ్యులు ప్రమాణం పూర్తి చేశాక సభాధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియను పుట్టం స్పీకర్ భర్తృహరి మాధవ్ ప్రారంభించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజకీయ ప్రేరేపిత రౌడీ షీట్లు ఎత్తేయండి, రాష్ట్రంలో నేరాల శాతం 0గా ఉండాలి, అధికారులు వేగంగా సమర్థంగా పనిచేయాలి. కుప్పంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు, వైకాపా 5 ఏళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ నేతలపై ఇష్టారాజ్యంగా పెట్టిన రౌడీ షీట్లను ఎత్తేయాలని పోలీసు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిజమైన రౌడీ షీట్ల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో నేరాల శాతం 0గా ఉండాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు బుధవారం ఆర్ఎండ్బీ అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం గురుపల్లె మండలం నలగంపల్లెలోని డిగ్రీ కళాశాలలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సెమీస్కు సై అంటూ ఇంగ్లాండ్తో భారత్ నేడు వరుస విజయాలతో ఆశలను పెంచేసిన టీమిండియా T20 ప్రపంచ కప్లో కీలక సమరానికి సిద్ధమైంది. గురువారం జరిగే సెమీఫైనల్ డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ని ఢీకొట్టబోతుంది. రోహిత్ సేన సాధికారిక ప్రదర్శనతో నాకౌట్ సమరానికి చేరితే ఇంగ్లాండ్ చాలా శ్రమపడింది. కానీ బట్లర్ బృందం బలంగానే ఉంది. సెమీస్ హోరాహోరీగా సాగడం ఖాయమని అంచనా. 2022లో T20 ప్రపంచ కప్లోను భారత్ జట్టు సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడింది. కానీ ఆ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆ ఓటమికి ప్రతీకారం తెచ్చుకోవడానికి రోహిత్ సేనకు ఇది చక్కని అవకాశం. అయితే మ్యాచ్కి వర్షం ముప్పు పొంచి ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఫస్ట్ సెమీస్ కొద్దిసేపటి క్రితం పూర్తయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ దారుణమైనటువంటి ఓటమి పాలైంది. పసికూనగా మిగిలిపోయింది. సౌత్ ఆఫ్రికా చేతిలో 11.5 ఓవర్లో కేవలం 59 పరుగులకే ఆల్అవుట్ అయిపోయింది. ఇకపోతే
సభలో ఎమర్జెన్సీ దుమారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లోక్సభ స్పీకర్గా బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం చేసిన ప్రసంగం సందర్భంగా ఎమర్జెన్సీపై ఓం బిర్లా చదివిన తీర్మానం సభలో తీవ్ర దుమారం రేపింది. ఎమర్జెన్సీని ఖండిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించాలని ఆయన కోరారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు లేచి నిల్చుని స్పీకర్ ఎమర్జెన్సీని ప్రస్తావన తప్పుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 26వ తేదీన ప్రజలు నిద్దురు లేవగానే దాని చేదు నిజాలని చవిచూశారు. పలువురు ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. మీడియాపై ఆంక్షలు విధించింది. న్యాయ వ్యవస్థపైన నియంత్రణలు అమలు చేసింది. ఎమర్జెన్సీ విధించి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఈ సభ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రక్షించడంతో పాటు దాని విలువలకు కట్టుబడి ఉందని హామీ ఇస్తున్నానని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. నాటి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించడాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం అత్యయిక స్థితిని ఎదిరించిన వారిని అభినందిస్తున్నామని పేర్కొన్నారు. నాటి చీకటి రోజులకు నివాళిగా సభలో 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దామని సభ్యులను కోరారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. స్పీకర్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సహా విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు. అధికార పక్ష సభ్యులు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మౌనం పాటిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాహుల్కి గుర్తింపు విపక్ష నేతగా లోక్సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్నేత రాహుల్ గాంధీకి స్పీకర్ ఓం బిర్లా గుర్తింపునిచ్చారు. ఈ మేరకు లోక్సభ సచివాలయం బుధవారం ప్రకటన వెలువరించింది. ఈ నెల 9 నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. రాహుల్ విషయంలో కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మంగళవారం అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే. దిగువ సభలో ప్రతిపక్ష నేత ఉండటం 10 ఏళ్ల విరామం తర్వాత ఇదే మొదటిసారి. ఈ హోదా పొందడానికి అవసరమైన 10% సంఖ్యాబలం విపక్షాలకు లేకపోవడంతో 16-17 లోక్సభలో ఎవరికి ఇది లభించలేదు. తనకు ఈ అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర నేతలు, కార్యకర్తలకు రాహుల్ ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. అన్ని చర్యల్లో ప్రభుత్వాన్ని జవాబుదారీతోనే చేస్తామని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సచివాలయాలతో సమున్నతమైనటువంటి సేవలు 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థ ఓ అద్భుతం. పాలనా వికేంద్రీకరణలో భాగంగా విప్లవాత్మక వ్యవస్థ ఏర్పాటు, సంక్షేమ ప్రయోజనాలతో పాటు పౌరుల అవసరాన్ని తీర్చారు. గ్రామ స్థాయిలోని సమస్యల పరిష్కారం, ప్రతి గ్రామంలోనూ పౌరులందరికీ చేరువైన వ్యవస్థ. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసలు. గ్రామ వార్డు సచివాలయాలతో ఎస్డీజీ లక్ష్యాల సాధన, పథకాలు కార్యక్రమాల అమలుకు యాప్లు, అన్ని స్థాయిలో పర్యవేక్షణ, బాలికల్లో రక్తహీనత నిర్మూలనకు డేటా సేకరణ, క్రోడీకరణ. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావన వశిష్ట ఓవరాల్గా జగన్ పాలనలోకి సంబంధించి సచివాలయాల అంశం మీద నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్ సదస్సులో నిపుణులు ప్రశంసించారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది సాక్షి. అయితే స్పీకర్గా ఓం బిర్లా అన్నటువంటిది హైలైట్ చేశారు. క్వారీలపై కూటమి నేతల జులుం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా క్వారీల్లో స్తంభించిన తవ్వకాలు తమ లెక్క తేల్చాకే క్వారీయింగ్ చేయాలని ఎమ్మెల్యేల హుకుం. దీంతో 15 రోజులుగా ప్రభుత్వానికి మైనింగ్ రాయల్టీ బంద్. తవ్వకాలు లేకపోవడంతో ఇబ్బందులు రవాణా పరిశ్రమ, ముడి సరుకులు లేక పలు పరిశ్రమలకు ఆటంకాలు. మరోవైపు పలు చోట్ల యథేచ్ఛగా టీడీపీ అక్రమ మైనింగ్. లోకేట్ దత్తత గ్రామంలోనే అనధికారికంగా మట్టి తవ్వకాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎంపీ గారి బస్సుల అయితే ఓకే అంటూ నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థ బస్సుల రిజిస్ట్రేషన్లు కేంద్ర చట్టం బేఖాతరు భద్రతా ప్రమాణాల గాలికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇది చిత్రం. ఆయన టీడీపీ ఎంపీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యాసంస్థలు టైకూన్గా గుర్తింపు పొందారు. అంతకంటే అర్హత ఏముంటుందని రవాణా శాఖ అధికారులు భావించారు. అందుకే ఆయన విద్యాసంస్థకు చెందిన వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. విద్యాసంస్థల్లో బస్సుల్లో భద్రతా ప్రమాణాల కోసం, విద్యార్థుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 2023లో చేసిన మోటార్ వాహనాల చట్టంలో నిబంధనలు ఏమాత్రం పాటించకపోయినా సరే నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్ చేసేస్తూ స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎన్జీ రంగా యూనివర్సిటీలో రాజకీయ బదిలీలు కేవలం 2 వారాల్లో 102 మందికి పైగా స్థానచలనం అంటూ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం చివరికి చదువులు నిలయాలైన విశ్వవిద్యాలయాలపైన పడింది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు జాతి గర్వించేలా పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలను కూడా రాజకీయాలకు బలి చేస్తోంది. విశ్వవిద్యాలయాలపై పెత్తనం చెలాయించేందుకు కక్ష సాధింపు చర్యలకు అధికార కూటమి నేతలు బదిలీలకు తెరతీశారు. మరీ ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లుగా పరిశోధనలు విస్తరణ కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో అత్యుత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం అంగ్రూలో కక్ష సాధింపు బదిలీలకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఏటా 3 నుంచి 5 సంవత్సరాలు ఏటా 3 నుంచి 5 సంవత్సరాలు ఏంటి మరి ఇదేంటి అర్థం కాదు. సాధారణంగా ఏటా 3 నుంచి 5 సంవత్సరాలు ఒక చోట పనిచేసిన వారిని బదిలీ చేస్తుంటారు. ఇప్పుడు అంగురులో సంబంధిత శాఖ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు అధికార టీడీపీ కీలక నేతల సిఫార్సులతో అడ్డగోలుగా బదిలీ చేస్తుండే వివాదాస్పదం అవుతుంది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గం సిబ్బంది లక్ష్యంగా బదిలీలు జరుగుతున్నాయని, ఆ స్థానాల్లో కూటమి నేతలకు నచ్చిన వారికి పోస్టింగ్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఉద్యాన వర్సిటీలో కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన వీసీ డాక్టర్ జానకిరామ్ అంటూ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వెంకటరామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ అందుబాటులోకి వచ్చిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతి కూడా రామోజీరావు గారికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్తో ఆరంభమైంది. ఏదైతే తెలుగుదేశం అధినేతగా కాకుండా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్. లేకపోతే 186 1861 కోట్లు అవుట్, విలువగల నేత, విశ్వసనీయ నేత, ఎన్నికల ఏడాదిలో అవుట్సోర్సింగ్ వ్యయం 2861 కోట్లు, 2018-19తో పోలిస్తే 3 రెట్ల కంటే ఎక్కువ అంటూ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్ భారీమాయ, వైసీపీ సోషల్ మీడియా ఖర్చు అందులోనే ఐప్యాక్ దోచిపెట్టింది ప్రజాధనమే, పేటీఎం బ్యాచ్కు పంచింది ఖజానా నుంచే, ఐఎన్పిఆర్లో స్కామ్ మూలాలు,
విచారణ జరిపితే మొత్తం వెలుగులోకి డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి అవుట్సోర్సింగ్ పేరుతో అడ్డగోలు పనులు చేశారు. ఏపీపీఎఫ్ఎస్ఎన్ఎస్లో 400 మందిని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూర్చోబెట్టారు. వీరు చేసింది అచ్చంగా వైసీపీ సేవ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఛానళ్ళు, ఇన్స్టా పేజీలు, అసభ్యకర పోస్టులు పెట్టే పేటీఎం బ్యాచ్ ఖర్చు మొత్తం కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బడ్జెట్ పద్దు నుంచే చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మనమంతా ఒక్కటే అంటూ సమస్యలుంటే నాతో చెప్పండి, లోక్సభలో చర్చల్లో పాల్గొనని టీడీపీ ఎంపీలకు ప్రధాని సూచన. అరగంట భేటీ సరదా సంభాషణ. లోక్సభ స్పీకర్ ఎన్నిక తర్వాత మోడీని కలిసి సత్కరించిన ఎంపీలు. ఎన్డీఏ సభ్యులమైనటువంటి మనమందరం ఒకటేనని తన కలవాలనుకుంటే ఇప్పుడే నిరభ్యంతరంగా కలవచ్చని ప్రధాని మోడీ టీడీపీ ఎంపీలతో అన్నారు. అందరూ కలిసి వచ్చినా లేదంటే విడివిడిగా వచ్చినా పర్వాలేదన్నారు. బుధవారం లోక్సభ స్పీకర్ ఎన్నిక అనంతరం మధ్యాహ్నం టీడీపీ ఎంపీలు ప్రధానితో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగినటువంటి సమావేశంలో కేంద్ర మంత్రులు కింజపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిసే టప్పలనాయుడు, ఇతర ఎంపీలు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అక్రమ తవ్వకాలు నిజమే అంటూ ఇసుకపై సుప్రీం ఆదేశాలు బేఖాతరు. నదులను తోడేసిన ప్రతిమ ఇన్ఫ్రా, జీసీకేసీ మైన్ పర్యావరణ అనుమతులు తీసుకోలేదు, కనీసం వాటి కోసం దరఖాస్తు కూడా చేయలేదు. నాగేంద్ర కుమార్ పంపిన ఫోటోలన్నీ వాస్తవాలు. మే 18 సుప్రీంకోర్టు కేంద్ర బృందం నివేదిక బుకాయించి అడ్డంగా దొరికిపోయింది జగన్ సర్కార్ అంటూ. మే 16 ఆంధ్రప్రదేశ్లో మే 16 వరకు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ప్రతిమ ఇన్ఫ్రా, జీపీకేసీ కంపెనీలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తవ్వకాలు సాగించాయని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ శాస్త్రవేత్తల బృందం సుప్రీంకోర్టుకు నివేదించి సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 14 నుంచి 16 వరకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరితో పాటు పలు జిల్లాల్లోని ఇసుక రీచ్లు, స్టాక్ యార్డులను ఈ బృందం తనిఖీ చేసి అదే నెల 16 నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో అనేక సంచలన అంశాలు ఉన్నాయి. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల అలాంటివేమీ లేదే, తవ్వకాలు జరిపిన ఆనవాళ్లే లేవంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున గనుల శాఖ 23 జిల్లాల కలెక్టర్లు తొలితే ఎన్జీటీకి, ఆ తర్వాత హైకోర్టుకి నివేదికలు ఇచ్చారు. చివరికి మే 10 సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టుకు కూడా అవే నివేదికలు ఇచ్చి అక్రమ తవ్వకాలు జరగడం లేదని చెప్పారు. వాటిని విశ్వసించిన సుప్రీంకోర్టు ఏపీలో ఇసుక తవ్వకాలపై 2 రోజులు అధ్యయనం చేసి క్షేత్రస్థాయి పరిశీలనతో నివేదిక ఇవ్వాలని అదే రోజున కేంద్ర అటవీ పర్యావరణ శాఖను ఆదేశించి దీంతో విజయవాడ కేంద్రంగా ఉన్న ఎంఓఎస్ విభాగం ప్రముఖ శాస్త్రవేత్తలతో కలిసి చేసినటువంటి తనిఖీల్లో అదంతా జరిగినాయి అని చెప్పారు అన్నటువంటి. ఇప్పుడు దీంట్లో ఏం జరుగుతుంది అంటే టోటల్గా బంద్ చేయమంటే ఇప్పుడు ఏమవుతుంది అన్నటువంటి చూడాలి. ప్రస్తుతం ఇసుకకి సంబంధించి ఎవరి ప్రభుత్వ హయాంలో వాళ్ళ అంశాలు నడుస్తూనే ఉన్నాయి. లేకపోతే ఎట్టకేలకు పిన్నెల్లి అరెస్టు, పల్నాడులో రక్త చరిత్ర 2 కథనాలని కూడా రాసుకొచ్చారు. అట్లాగే పరారీలోని వెంకటరామరెడ్డి, షాడో ఎమ్మెల్యేగా నాడు అరాచకాలు, మాచర్ల ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండగా ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయించారు. అధికారం అండతో చెలరేగిపోయారు. నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థలను తన చెప్పు చేతలు పెట్టుకున్న టీడీపీ నేతల కార్యకర్తలను హత్యలు చేయించారు. తనకు ఎదురే లేదన్న రీతిలో వివరించిన వెంకటరామరెడ్డి పోలింగ్, ఆ తర్వాత విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఈ కేసుల భయంతో సోదరుడు రామకృష్ణారెడ్డితో కలిసి ఏడాది మే 14 పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. వెంకటరామరెడ్డిపై 2 హత్యాయత్న కేసులతో సహా మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికీ కొనసాగుతున్న కొందరు జగన్ భక్తుల సహకారంతో ఆయన తప్పించుకు తిరుగుతున్నారు ఆరోపణలు ఉన్నాయి. 5 ఏళ్ల జగన్ పాలనలో వెంకటరామరెడ్డి చెలరేగిపోయారు. టీడీపీ కార్యకర్తల నేతలను భయభ్రాంతులకు గురి చేసి గ్రామాల నుంచి వలసలు వెళ్లేలా చేశారు. అలాంటిది ఇప్పుడు ఆయనే కేసులు అరెస్టు భయంతో అజ్ఞాతంలో గడుపుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అంటూ చట్ట నిబంధనలు కఠినంగా అమలు చేయండి. కేంద్ర మోటార్ వాహన సవరణ చట్టం ఏ మేరకు అమలు చేస్తున్నారు హైకోర్టు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే హైకోర్టు తేల్చెప్పింది. రోడ్డు ప్రమాదాల కారణంగా రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో చట్ట నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం పోలీసులకు ఆదేశించింది. రోడ్డు ప్రమాదాలు హెల్మెట్ ధరించకపోవడం వల్ల సంభవించే దుష్ప్రభావాలు, చట్ట నిబంధనల గురించి అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వైసీపీ భవనాల విషయంలో నేటి వరకు యథాతథ స్థితి, పూర్తి వివరాలు మా ముందుంచండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాల భవనాల విషయంలో గురువారం వరకు యథాతథ స్థితి పాటించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ భవనాలు ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలంటే అధికారులు ఇచ్చిన నోటీసులు సవాల్ చేస్తూ ఇది జిల్లాల వైసీపీ అధ్యక్షులు అత్యవసరంగా వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం విచారణ జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వాళ్ళంతా వైసీపీ వాలంటీర్లు అంటూ హైకోర్టులో పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాది వాదనలు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసన ఆదేశం. వైసీపీ హయాంలో నియమితులైన వాలంటీర్లంతా ఆ పార్టీ కార్యకర్తలైన వారి నియామకాలను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. వాలంటీర్లకు గౌరవవేతనంగా ప్రభుత్వ ఖజానా నిధులు ఇచ్చారని, కానీ నియామక ప్రక్రియలో రిజర్వేషన్ పాటించలేదని చెప్పారు. ఈ వాదనలైన ధర్మాసన వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.